జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా హార్ట్ అటాక్ అంటే మేల్లో ఎక్కువగా చూస్తాము, కానీ విమెన్లో కూడా హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరిగిపోయిందని చెప్తూ ఉన్నారు. విమెన్లో హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ముందుగానే గుర్తించవచ్చా, టెస్టులు ఏమున్నాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఎప్పుడైనా మాట్లాడుకుంటే హార్ట్ అటాక్ మేల్లోనే వస్తుంది, ఫీమేల్ చాలా సేవ్ అయిపోతారు, వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని సేవ్ చేస్తాయి అని చెప్తారు. కానీ ఎందుకు విమెన్లో కూడా హార్ట్ అటాక్ చూస్తున్నాం ఇప్పుడు? సో జనరల్గా విమెన్లో వాళ్ళు హార్ట్ అటాక్ నుంచి ప్రొటెక్టెడ్ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళు మెనోపాజ్ రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రొటెక్టెడ్ ఉంటారు హార్మోన్స్ వల్ల, యూట్రస్ వల్ల. బట్ వాళ్ళలో కూడా ఎవరికైతే ఇప్పుడు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, హై బిఎంఐ, ఎనార్మస్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ అనేది కొంచెం ఎర్లీగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రీట్ చేసే పేషెంట్స్లో కూడా కొంతమంది ఫీమేల్స్లో మాకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, సడన్గా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చిన వాళ్ళు, ఎర్లీ ఏజ్లో కూడా యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తూ ఉన్నాం, 35-40 ఇయర్స్ మధ్యలో వాళ్ళు కూడా. బట్ చాలా మందికి ఏంటంటే అండర్లైన్ కొమోర్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఒబిసిటీ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఉండటం, షుగర్ ఉండటం, బీపీ ఉండటం, అది డయాగ్నోస్ చేయకపోవడం అంటే వాళ్ళు జస్ట్ చెకప్ చేసుకోలేదు, ఏదైనా ప్రాబ్లం వచ్చేంత వరకు వాళ్ళు వెళ్ళి బేసిక్ చెకప్ చేసుకోలేదు. చాలా మంది విమెన్స్ లో ఏంటంటే ఓకే నాకు మెనోపాజ్ వచ్చే వరకు బాగానే ఉంటుంది, నాకేం ప్రాబ్లం ఉండదు, హార్మోన్స్ సేవ్ చేస్తాయి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది కరెక్టే. బట్ మనకేమన్నా కొమార్బిడ్ కండిషన్స్ ఉంటే మన డైట్ ఇది ఎట్లా ఉందో చూసుకోవాలి. సేమ్ విమెన్కి కూడా వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో కూడా జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా కొంచెం బేసిక్ టెస్ట్లు అనేవి రెగ్యులర్గా చేసుకుంటే తెలుస్తుంది. ఎస్పెషల్గా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, హై ఒబిసిటీ, బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉమెన్లో హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు అంటే డిఫరెంట్గా ఉంటాయా, ఇలాగే ఉంటాయా? సేమ్ మెన్లో ఎలా ఉన్నాయో విమెన్లో కూడా అట్లాగే డిస్కంఫర్ట్ కానీ, అన్ఈజీనెస్, స్వెట్టింగ్ అవి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. వాళ్ళు ఈజీగా ఫెటీగ్ అనేది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అనమాట. వాళ్ళు కొంచెం మినిమల్ బేసిక్ వర్క్ చేసుకోలేకపోతూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది విమెన్ వాళ్ళు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి అట్లా ఏదో చేస్తారని కాదు, బట్ బేసిక్ వర్క్ వాళ్ళు డే టు డే చేసే యాక్టివిటీసే కొన్నిసార్లు చేయలేకపోతారు, వీక్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది విమెన్కి ఏంటంటే మనం ఎనీమియా అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, థైరాయిడ్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో దానివల్ల అనుకుంటారు చాలా మంది నాకు ఫెటీగ్ వచ్చింది థైరాయిడ్ వల్ల అనుకుంటారు, ఎనీమియా ఐరన్ తక్కువ ఉండటం వల్ల అనుకుంటారు. బట్ హార్ట్ వల్ల కూడా చాలా మంది మిస్కాన్సెప్ట్ ఉంటుంది. విమెన్లో ఇలాంటి హార్ట్ హెల్త్ సరిగా లేదంటే వాళ్ళు చాలా మీరు అన్నట్లుగా నీరసంగా ఉంటారు. ఇంకా ఏం చేంజెస్ కనిపిస్తాయి వాళ్ళకి? చేంజెస్ అంటే జనరల్గా వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ తగ్గిపోతాయి, తొందరగా అలసిపోతారు. సో చెస్ట్ డిస్కంఫర్ట్, ఫెటిగ్, స్వెట్టింగ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. జనరల్గా బ్రీతింగ్ డిఫికల్టీ, కొంచెం ఎగ్జర్షన్ అయినా కూడా బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది వెంటనే, కళ్ళు తిరగడం, అనీజినెస్. చాలా మందికి కొంచెం బోర్డర్ లైన్ బీపీ ఉంటుంది అనమాట, 100-110 అలాగే ఎక్కువ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో సడన్గా ఫాల్ అవడం, బీపీ ఫాల్ అవడం కూడా ఉంటుంది. సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాం. చాలా మంది ఏంటంటే ఇప్పుడు నాకు నెక్ పెయిన్ ఉంది, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పి వాళ్ళు ఈఎన్టీ దగ్గరకో లేకపోతే ఆర్థోపెడిషన్ దగ్గరకో వెళ్తారు. బట్ అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వల్ల కూడా ఇలాంటి పెయిన్స్ వస్తాయి అనేది ఆ ఓరియంటేషన్ సరిగ్గా ఉండదు. సో జస్ట్ బేసిక్ ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అది ఏ రకమైన పెయిన్, దానికి ఒక ఈసీజీ తీయాలా లేకపోతే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాలా. మన వెస్ట్రన్ వరల్డ్ ఏంటంటే ఫ్యామిలీ ఫిజిషియన్స్ అనే ఒక అది సెగ్మెంట్ ఉందన్నమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రిఫర్ చేస్తారు ఏ డిపార్ట్మెంట్కి అని. ఇక్కడ ఏంటంటే మనకి అందరూ అవైలబుల్గా ఉండేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఈఎన్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళు కెమెరా పెట్టి థ్రోట్లో ఏం జరుగుతుందో చూస్తారు, ఈసీజీ ఎవరు తీయరు. ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్ ఇస్తారు. దట్స్ లైక్ రొటీన్ ప్రాక్టీస్ అనమాట. సో అట్లాగే మనం అలా ఏదైనా డిస్కంఫర్ట్ కానీ అనీజినెస్ కొత్తగా వచ్చిందంటే అట్లీస్ట్ ఒక బేసిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అదేంటి అన్నది ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఓకే, ఇట్లా పెయిన్స్ కూడా వస్తాయి డాక్టర్? యా, అది చెస్ట్ పెయినే రావాలని ఏం లేదు. మనకి బ్యాక్ పెయిన్ రావచ్చు, నెక్ పెయిన్ రావచ్చు, జా పెయిన్ రావచ్చు, బ్రీతింగ్ డిఫికల్ట్ రావచ్చు, ఎపిగాస్ట్రిక్ పెయిన్ రావచ్చు. సో ఏ రకమైన కూడా ఇక్కడ పెయిన్ వచ్చినా సో ఈ హార్ట్ కి సప్లై చేసే, హార్ట్ ఈ పొజిషన్ లోనే ఉంటుంది కాబట్టి హార్ట్ కి సప్లై చేసే రక్తనరాల్లో ఈ పోస్టీరియర్, ఇన్ఫీరియర్ ఏరియాస్ లో ఏదన్నా బ్లాకేజ్ కానీ రక్త సరఫరా తక్కువ ఉంటే అది మనకి ఈ రీజియన్ లో డిస్కంఫర్ట్, అనీజినెస్, కొంతమందికి గ్యాస్ట్రిక్ మొటిలిటీ అనేది తక్కువ కూడా జరుగుతుంది. జనరల్ గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఈ మనకి కాన్స్టిపేషన్ అది ఎక్కువ చూస్తాం. సో అలా కూడా డిస్కంఫర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
డాక్టర్ గారు అంటే డయాబెటీస్ లేదంటే బీపీ ఇలాంటి కోమార్బిడిటీస్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఉమెన్‌లో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ మెన్ లాగే ఉంటుంది. యాహ్! డెఫినెట్‌గా. పీరియడ్స్ ఆగిపోయిన మహిళల్లో కూడా ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా సో డాక్టర్? మెనోపాజ్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ! కొంతమందికి గర్భసంచి తీసేస్తారు. ఏదైనా హ్మ్. ప్రాబ్లమ్ ఉండి, ఫైబ్రాయిడ్స్ ఉండి, మెనోరేజియా ఉండి అట్లా ఉండి తీసేస్తారు. హ్మ్. వాళ్ళకి కూడా సేమ్ లైక్ మెన్‌కి ఎలా ఉందో వాళ్ళకి హ్మ్. కూడా అట్లాగే క్యారీ ఆన్ అవుతది. హ్మ్. ఇంకా ఇంకా బ్లడ్‌లో ఇంకేదో ఒక టెండెన్సీ ఉంటది. అంటే ఇప్పటిదాకా లైఫ్ స్టైల్ బాగున్నా గానీ, అలా సడెన్‌గా బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల హార్ట్ అటాక్ వస్తది అంటారు. అదేంటి డాక్టర్ అసలు ఆ కండిషన్ ఏమంటాము? సో జనరల్‌గా పాలిసైథెమియా అనేది ఒక కండిషన్. అది హై హిమోగ్లోబిన్ చూస్తాం. అంటే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. హ్మ్. ఎస్పెషల్లీ స్మోకింగ్ ఎందుకు చెప్తామంటే, హ్మ్. స్మోకింగ్ వాళ్ళలో ఈ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటది. వాళ్ళకి కూడా స్మోకింగ్ ఎక్కువ చేస్తే ఆ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటది. హ్మ్. కొంతమందికి నార్మల్‌గానే ఆ బ్లడ్‌లో టెండెన్సీ ఉంటది. వాళ్ళని కొంచెం బ్లడ్ డొనేట్ చేయడం, లేకపోతే బ్లడ్ థిన్నర్స్ వాడడం, ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయడం అనేది రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం. ఓకే. ఈ బ్లడ్ థిన్నర్స్ డాక్టర్ చెప్పకపోయినా జనరల్‌గా గూడా వాడుకోవచ్చా? బ్లడ్ థిన్నర్స్ కంపల్సరీగా వాడాలనేం లేదు. హ్మ్. ఎస్పెషల్లీ అంటే పాత పద్ధతుల్లో ఒకవేళ ఏమన్నా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏజ్ ఒక 50 ఇయర్స్ వచ్చింది హ్మ్. అనంటే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఉంటుందని హ్మ్. జనరల్‌గా ఒక సింగిల్ బ్లడ్ థిన్నర్ అట్‌లీస్ట్ స్టార్ట్ చేస్తా ఉంటారు. హ్మ్. ఇప్పుడేంటంటే మనకి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అన్నీ వచ్చినియి. అల్ట్రాసౌండ్ చేయొచ్చు, స్కాన్స్ చేయొచ్చు. మనకేమన్నా కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎక్కడన్నా బ్రెయిన్‌కి సప్లై చేసే దాంట్లో ఉందా? ఎక్కడన్నా అయోర్టాలో ఉందా? ఆర్టరీస్‌లో ఉన్నాయా? అని మనం కాలిక్యులేట్ చేసుకొని చూడొచ్చు. అలా ఉంది అనంటే ఈ బ్లడ్ థిన్నర్ అనేది ప్రొఫిలాక్సిస్‌గా యూజ్ చేస్తాం. హ్మ్. అలా ఏం లేదు అనంటే ఏమి అన్నీ క్లియర్‌గా ఉన్నాయంటే బ్లడ్ థిన్నర్ కంపల్సరీ ఏం కాదు. అంటే ఎక్కడ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉందో, ఎక్కడ అయిందో గూడా అట్లా గూడా తెలుసుకోవచ్చా డాక్టర్ గారు? యాహ్! ఏ నార్మల్. పార్ట్‌లో? ఇప్పుడు డాప్లర్ స్కాన్స్ అనేవి చేస్తూ ఉంటాము. హ్మ్. కాళ్ళల్లో రక్త సరఫరా ఎట్లా ఉంది? హ్మ్. ఆహ్, ఇదేంటి బ్రెయిన్‌కి సప్లై చేసే దాంట్లో రక్త సరఫరా ఎట్లా ఉంది? జనరల్‌గా ఏంటంటే ఈ డిపాజిషన్ అనేది ఎథెరోస్క్లెరోసిస్ అనేది హ్మ్. వీటిలో మెయిన్ ఆర్టరీస్‌లో ఏమన్నా ఉందా లేదా? హ్మ్. ఇంటిమల్ థిక్‌నెస్ ఎంతుంది? కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? ఏంటి హ్మ్. అని చూడొచ్చు. హార్ట్ లోపల స్ట్రక్చర్ కాబట్టి దానికి సీటీ యాంజియోలో మనం డిపాజిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవచ్చు. అల్ట్రాసౌండ్స్‌లో తెలీదు. సిటీ యాంజియో ఎవరైనా చేయించుకోవచ్చా? సిటీ యాంజియో ఎవరైనా చేయించుకోవచ్చు. హ్మ్. అంటే గైడ్‌లైన్స్ ప్రకారం ఏదైనా సస్పిషన్ ఉంటే మేము సిటీ యాంజియో చేస్తాము. హ్మ్. కొంతమందికి కోమోర్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. హ్మ్. లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉంది. 40 ఇయర్స్, 50 ఇయర్స్ వచ్చినియి. హ్మ్. మల్టిపుల్ మెడికేషన్స్ వాడుతున్నాము. రిస్క్ ఉంది. హ్మ్. లేకపోతే బ్యాడ్ స్మోకింగ్ హిస్టరీ ఉంది. హ్మ్. అట్లా ఉన్నవాళ్ళు జనరల్‌గా ఒక అసెస్‌మెంట్ కోసం హ్మ్. సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుంటారు. సిటీ హ్మ్. కాల్షియం అనేది రిస్క్ అసెస్‌మెంట్ కోసం చేస్తూ ఉంటాం. హ్మ్. సిటీ కాల్షియం గూడా జేసుకోవచ్చు. అంటే అది అది ఇయర్లీ వన్సా? లేకపోతే ఇవి ఒకసారి చేస్తే ఇన్నేళ్ల వరకు తెలుస్తది అట్లా ఏమైనా ఉంటుందా? సో సిటీ యాంజియోలో మేమేదన్నా మినిమల్ ప్లాక్ ఏదన్నా అసెస్ చేస్తే హ్మ్. రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది తక్కువ ఉంటదని ఒక 5 ఇయర్స్ రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. హ్మ్. సిటీ కాల్షియం స్కోరింగ్ కూడా హ్మ్. కాల్షియం స్కోరింగ్ రిస్క్ అసెస్మెంట్ కోసం చేస్తూ ఉంటాం. హ్మ్. సో 100, 200 వరకు అది మైల్డ్ రిస్క్ కింద పెడతాం. 400 కన్నా ఎక్కువ ఉంటే హ్మ్. హై రిస్క్ కింద పెడతాం. ఉన్న వాళ్ళందరికీ సిగ్నిఫికెంట్‌గా బ్లాక్స్ ఉండాలనేం కాదు. ఆ కాల్షియం బయట లేయర్‌లో ఉంటే రిస్క్ తక్కువ ఉంటది. హ్మ్. లోపలికుంటే రిస్క్ ఎక్కువ ఉంటది. సో అది కూడా మేము ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఎవరికైనా హార్ట్‌లో డిస్కంఫర్ట్ ఉంది. హార్ట్ అటాకో కాదో అని చాలా సేపు ఉన్నారు ఇంటి దగ్గర. అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన టైం ఎక్కువగా తీసుకుంటారు. 24 అవర్స్ అలా తీసుకుంటే అసలు హార్ట్‌లో ఏం జరుగుతది డాక్టర్ గారు? సో కొంతమందేంటంటే, ఇప్పుడు నాకు డిస్కంఫర్ట్ ఉంది. సరే ఏదో మెడిసిన్ యేసుకున్నా, ఏదన్నా హ్మ్. కొంచెం ఏదన్నా ఇనో తాగాను, హ్మ్. లేకపోతే సిరప్ తాగాను, హ్మ్. కంఫర్టబుల్‌గా ఉంది. లేపోతే కొంచెం తగ్గింది. అలా డిలే చేసి హార్ట్ డ్యామేజ్ అయ్యేంత వరకు చాలామంది డిలే చేస్తూ ఉంటారు. హ్మ్. సో, మనం మెయిన్ ఆలోచించాల్సిందేంటంటే, ఇప్పుడు ఈవెన్ డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా మీకు మేజర్ ఇష్యూ ఏంటి? హ్మ్. ఒకవేళ చెస్ట్ డిస్కంఫర్ట్ అంటే, ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అంటే, హార్ట్ రిలేటెడ్ మెయిన్ జూస్తాం. హ్మ్. హార్ట్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? ఎందుకంటే అవే సడెన్ హ్మ్. ప్రాబ్లమ్స్ వచ్చేవి. హార్ట్ అటాక్ రావడం గాని, డ్యామేజ్ అవ్వడం, సడెన్ కార్డియాక్ అరెస్ట్‌లు ఇవన్నీ దాని వల్లనే వస్తాయి. హ్మ్. సో, అందుకని బేసిక్ టెస్ట్‌లు చేస్తాం. హార్ట్ రిలేటెడ్ ఫస్ట్. ఇవి హ్మ్. బానే ఉంటే ఓకే. మందులివ్వడం, గ్యాస్‌కి మందులివ్వడం, లేకపోతే పెయిన్‌కి మందులివ్వడం 2, 3 రోజులు అవి వాడి తగ్గకపోతే ఫర్దర్ టెస్ట్ చేస్తామని హ్మ్. రెగ్యులర్‌గా చెప్తాం. హ్మ్. ఇప్పుడు ఆహ్, రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చాయి. యాంజియోగ్రామ్ చేశారు. లేదంటే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చాయి. స్టెంట్స్ ఏశారు అంటారు. ఈ స్టెంట్స్ వేసిన వాళ్ళు ఒక ఫీమేలే పెళ్ళవ్వలేదు. అంటే తర్వాత మ్యారేజ్ చేసుకొని తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకోవడాలు అట్లా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? స్టెంట్స్ ఉంటే? స్టంట్స్ అనేది జస్ట్ ఏదైతే ఆ రోడ్‌వే బ్లాక్ అయిందో, ఆ హ్మ్. రోడ్ క్లియర్ చేయడం మాత్రమే.
సో దాని వలన ఏదో ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి రొటీన్ డైలీ లైఫ్ మనం నార్మల్గా ఎలా లైఫ్ లీడ్ చేస్తామో అలాగే లైఫ్ లీడ్ చేయొచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చాలా మందికి అన్‌డయాగ్నోస్డ్ స్కిన్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే వేరే అదర్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ అందరికీ తెలుస్తాయి, అందరికీ చెప్తారు. లేకపోతే మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లా ఏం ఉండదు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ అట్లీస్ట్ స్మాల్ థింగ్స్ ఏ ఒకటి ఉంటాయి, ఉండవు అనేం కాదు. ఇది కూడా అట్లాంటిదే. మనం ఏదైతే ప్రాబ్లం ఉందో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటాం, అంతేగాని లైఫ్ డిస్టర్బెన్స్ రావడం కానీ, లేకపోతే కిడ్స్ని క్యారీ చేయడం, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావడం ఇట్లాంటివి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా ఈ హార్ట్‌కి సంబంధించి చాలా రకాల ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా డాక్టర్ గారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు రక్తనాళాలలో బ్లాక్స్ రావడం గానీ, ఇంకా ఏదో కొత్త కొత్త వస్తూ ఉంటాయని చెప్తారు. ఏంటి డాక్టర్ గారు అవి? సో ప్రెగ్నెన్సీలు ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మనం లేట్ ప్రెగ్నెన్సీస్ చూసుకుంటే పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు అనమాట. ప్రెగ్నెన్సీలో జరిగే హార్ట్ ఫెయిల్యూర్. సో చాలా మంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కానీ రెగ్యులర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్పితే వెళ్ళరు. ఈ మధ్య ఎల్డర్లీ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ కూడా, ఆబ్స్టెట్రిషియన్స్ కూడా ఫిజిషియన్ దగ్గర పంపించడం, కార్డియాలజిస్ట్ దగ్గర పంపించడం, చెక్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. సో పెరిపార్టమ్ కార్డియోమయోపతి హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా బ్యాడ్ సినారియో. డెలివరీ అప్పుడు అవ్వచ్చు, డ్యూరింగ్ డెలివరీ, పోస్ట్ డెలివరీ, డెలివరీ అయిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ రావడం, ఇలా చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉన్నాం. సో రెగ్యులర్ ఫాలోఅప్ అనేది వాళ్ళలో కొంతమందికి, చాలా మందికి రికవర్ అవుతుంది. బట్ ఆ పీరియడ్ అనేది ఏదైతే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందో ఆ పీరియడ్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఓకే. సో జనరల్గా కూడా ప్రెగ్నెన్సీలో హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ అనం దీన్ని. ఇదొక జబ్బు లాంటిది. కార్డియోమయోపతి అంటాం, యాక్చువల్గా స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి అంటాం. ఎందుకంటే సడన్ గా హార్ట్ ఫెయిల్ అవుతుంది. మనం స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్ కింద ఎందుకు తీసుకుంటున్నాం అంటే, స్ట్రెస్ ఉంటే హార్మోనల్ వేరియేషన్ వస్తుంది, ఎడ్రిలిన్ రష్ వస్తుంది, ఈ హార్ట్ రేట్ అనేది చాలా హై వేరియేషన్కి వెళ్తుంది. సో అప్పుడు హార్ట్ మజిల్ వీక్నెస్ వచ్చి హార్ట్ ఫెయిల్ అవుతుంది. సో అలాంటిదే పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటే డెలివరీ అప్పుడు కూడా ఫీమేల్స్ ఇంటెన్స్ స్ట్రెస్ గురవుతూ ఉంటారు. వాళ్ళ హార్మోనల్ చేంజెస్ కానీ, ఈ ఎడ్రిలిన్ ఇది కానీ, టెకికార్డియా కానీ, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది స్లోగా గ్రాడ్యువల్ గానే తగ్గుతుంది, ఇమీడియట్ గా వెంటనే తగ్గదు. ఓకే. సో ఒక 40 ఏజ్ ఉమెన్ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఈ టెస్టులు చేయించుకోవాలంటే హార్ట్‌కి సంబంధించి ఏముంటాయి డాక్టర్ గారు? మేము బేసిక్గా ఒక హెల్తీ హార్ట్ ప్యాకేజ్ అని ఒకటి బేసిక్ టెస్ట్ పెడతాం. సో 40 ఇయర్స్ ఫీమేల్కి అయితే బేసిక్ కొలెస్ట్రాల్, షుగరు, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, సిటీ కాల్షియం స్కోరింగ్ అని బేసిక్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కొమాబిడ్ కండిషన్స్ ఉంటే, వాళ్ళకి ఏమైనా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి ఏమైనా ఉంటే మేము యాడ్ ఆన్ ప్యాకేజ్ ఇందాక చెప్తున్నట్టు అల్ట్రాసౌండ్ స్కాన్లో, డాప్లర్ స్కాన్లో ప్లాక్ ఎస్టిమేషన్ చేయడం, సిటీ కాల్షియం స్కోరింగ్, లేకపోతే సిటీ యాంజియో చేయడం, ఇట్లాంటివి చేస్తుంటాం. ఇవి రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ టెస్ట్ రెగ్యులర్గా చేస్తాం. ఇవి వన్స్ ఇన్ 3 ఇయర్స్, వన్స్ ఇన్ 5 ఇయర్స్ అట్లా రెగ్యులర్గా చూస్తాం. ఉమెన్ ఇంటి పనులు చేసుకుంటారు, లేదంటే ఆఫీస్ వర్క్ ఉంటుంది అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరమా? అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఇప్పుడు మేము రెగ్యులర్గా ఓపీలో చూస్తున్న వాళ్ళకి మేమేం అడుగుతాం అంటే, మీ డైలీ యాక్టివిటీస్ రెగ్యులర్గా బాగా చేసుకోగలుగుతున్నారా? వంట కానీ, లేకపోతే బట్టలు ఉతకడం కానీ, లేకపోతే డైలీ ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్కి తీసుకురావడం, ఇవి డైలీ యాక్టివిటీస్. సో వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ చాలా క్యాలరీస్ బర్న్ చేస్తారు. సో ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ పాపులేషన్ని మేము ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో అది లేదు, నాకు లాస్ట్ 1 వీక్ నుంచి నేను తొందరగా అలసిపోతున్నాను, ఎక్కువ పని చేయలేకపోతున్నాను, కూర్చుని పోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, ఆయాసం వస్తుంది, చెమటలు పడుతున్నాయి అని అంటే, అప్పుడు మేము అక్కడ ఆ పాయింట్ నుంచి ఫర్దర్ స్టడీ చేస్తాం. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు సరిగా మనం ఒక ఫ్లోర్ కూడా సరిగా ఎక్కలేకపోతున్నాం అంటే కూడా అది కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణం లాగా చెప్తా ఉంటారు డాక్టర్ గారు. అవునా? ఆయాసం వస్తుందా? సో రెగ్యులర్గా మనం ఇంటికి వెళ్ళి డైలీ మెట్లు ఎక్కేటప్పుడు, ఇప్పుడు రీసెంట్గా మనకి మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది అని అంటే, జనరల్గా ఎగ్జాస్టనల్ డిస్నియా, ఎగ్జాస్టనల్ సిమ్టమ్స్ అంటాం. ఎగ్జాస్టనల్ సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ థింగ్ మేము లంగ్ రిలేటెడ్ ఏం లేకపోతే హార్ట్ రిలేటెడ్ అనలైజ్ చేస్తాం. సో వాళ్ళకి కొన్నిసార్లు రిస్ట్రిక్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎయిర్వే రిస్ట్రిక్షన్ అంటాము, కొంతమందికి కొత్తగా ఎలర్జీస్ రావచ్చు, కొత్తగా ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. సో అలాంటి ఏమైనా ఉన్నా కూడా ఎగ్జాస్టనల్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో హార్ట్ది, లంగ్ది కంప్లీట్గా రూల్ అవుట్ చేసుకుని, లేకపోతే ఎనీమియా వల్ల కూడా వస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మేము. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఏదేమైనా కానీ ఉమెన్ కూడా హార్ట్ అటాక్ రిస్క్ జోన్లోనే ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి హార్మోన్స్ ఉన్నా కానీ ఇప్పుడున్న కోమార్బిడిటీస్ వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా టెస్టులు అనేది అవసరం. టెస్టులు చేయించుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. చెస్ట్లో డిస్కంఫర్ట్ ఉంది అంటే అది గ్యాస్ నొప్పి అని తీసి పడేయకుండా
వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. హార్ట్ అటాక్ అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. లేదనుకోండి గ్యాస్ట్రిక్ పెయిన్ అని టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తారు. గ్యాస్ట్రిక్ అని తెలిసి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. టెస్టులు చేయించుకుని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. డాక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి. మీరు చెప్పినట్లుగా బీపీ గురించి పట్టించుకోరు, డయాబెటీస్ గురించి పట్టించుకోరు, అసలు ఉందో లేదో టెస్ట్కి కూడా వెళ్ళరు. ఇది కూడా ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి, ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.